మరోసారి జనసేనాని ఏపీ సీఎంతో సమావేశమవుతున్నారు. అయితే ఇది రాజకీయ భేటీ కాదు. ప్రజా సమస్యలపై గలమెత్తి ప్రశ్నిస్తున్న పవన్ శ్రీకాకుళం జిల్లా ఉద్దానం కిడ్నీ బాధితులకు అండగా నిలబడ్డారు. వారి సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. అందులో భాగంగానే హార్వర్డ్ యూనివర్సిటీ వైద్యుల బృందంతో ఈ నెలాఖరున పవన్ చంద్రబాబును కలవనున్నారు. ఏపీ సీఎం చంద్రబాబుతో జనసేనాని పవన్ కళ్యాణ్ మరోసారి కలవనున్నారు. అయితే ఇదేదో రాజకీయపరమైన సమావేశం కాదు. ఈ నెల 30 లేదా 31న ఏపీ సీఎంతో జనసేన అధినేత పవన్ భేటీ కానున్నట్లు తెలుస్తోంది. శ్రీకాకుళం జిల్లా ఉద్దానం సమస్యపై హార్వర్డ్ యూనివర్సిటీ వైద్యులతో కలిసి సీఎం చంద్రబాబుతో జనసేనాని పవన్ భేటీ కానున్నారు. గతంలో ఉద్దానం సమస్యపై బాధిత కుటుంబాలు ఇప్పటికే పవన్ ను జనసేన కార్యాలయంలో కలిశారు. పవన్ కళ్యాణ్ కూడా స్వయంగా ఉద్దానం వెళ్లి అక్కడి కిడ్నీ వ్యాధులతో మంచాన పడ్డ రోగులను, బాధిత కుటుంబాలను కలుసుకున్నారు. వారికి అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. జనసేన తరపున అక్కడి పరిస్థితులపై రిపోర్టు కూడా తప్పించుకున్నారు. ఉద్దానం కిడ్నీ బాధితుల అంశాన్ని ప్రభుత్వంతో మాట్లాడతానని హామీ ఇచ్చారు. అంతేకాదు, మొన్న మధ్య హార్వర్డ్ యూనివర్సిటీని సందర్శించడానికి వెళ్లినప్పుడు కూడా అక్కడ యూనివర్సిటీ వైద్యుల బృందానికి ఉద్దానంలో కిడ్నీ బాధితుల సమస్యను క్షుణ్ణంగా వివరించారు. దీంతో హార్వర్డ్ డాక్టర్స్ టీం కూడా ఏపీను సందర్శిస్తామని హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్ సీఎం చంద్రబాబును కలిసి బాధితులు పడుతున్న కష్టాలను వివరించనున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వం కూడా ఉద్దానంలో పరిస్థితులపై ఇప్పటికే సమీక్ష జరిపింది. జిల్లా మంత్రులు కూడా పలుమార్లు ఉద్దానం వెళ్లి అక్కడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. నిజంగా ప్రజల సమస్యలు పరిష్కారం అయితే ఆ పేరు తనకు అవసరం లేదని, దాన్ని పరిష్కరించిన వారికొస్తే చాలని చాలా సందర్భాల్లో పవన్ అంటూ ఉంటారు. ప్రజా సమస్యలను ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లడం జనసేన బాధ్యత అనే పవన్ ఇప్పుడు ఉద్దానంలో కిడ్నీ బాధితుల సమస్యలకు సొల్యూషన్ చూపే విధంగా కృషి చేస్తున్నారు.